చెల్లిస్తూ వస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో మరి మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారనమాట. అట్టి రీతిగా మరి నీతి క్రియలను జరిగించిన స్త్రీలు ఉన్నారు, దుర్నీతి క్రియలను జరిగించిన స్త్రీలు ఉన్నారనమాట. అట్లా ఉన్న వారిలో ఒకరిని గురించి మరి ఒక నీతిమంతుని మరణానికి కారకురాలైన ఒక స్త్రీని గురించి మనం నేటి దినాన మనం నేర్చుకుందాము. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను గనక అతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెచ్చి చెరసాల్లో బంధించి ఉండెను. హెరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క నీతిమంతుని మరణానికి కారకురాలైన స్త్రీగా తను ఉంటూ వస్తుంది హెరోదియ. తను మరి ఫిలిప్పు భార్య అని ఇక్కడ తెలియజేయబడుతూ వస్తుంది. అయితే హేరోదు తనను పెళ్లి చేసుకున్న వాడిగా ఉంటూ వచ్చాడనమాట. కానీ ఇక్కడ తన సహోదరుని భార్య అని మరి ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను మరి తనకు తెలియజేస్తూ వచ్చినప్పుడు అది తప్పిదము, అది అక్రమము అని తెలియజేస్తూ వచ్చినప్పుడు మరి తను అతన్ని యోహాను పట్టి బంధించి చెరసాల్లో ఉంచిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట. మరి తన యొక్క అక్రమాన్ని గురించి తెలియచేసినప్పుడు ఆ యొక్క మరి భక్తుడైన యోహాను మరి ఆ చెరసాల్లో ఉంచిన వాడిగా ఉంటూ వచ్చాడు. మరి అక్రమమైన ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నవని ధైర్యముగా చెప్పగలిగినాడు యోహాను భక్తుడు. కానీ అది వారు జీర్ణించుకోలేకపోయారన్నమాట. తమ అక్రమమైన సంబంధాన్ని కొనసాగించడానికి సంబంధాన్ని కొనసాగించినదిగా ఉంటూ వస్తుంది. కానీ ఆ యొక్క భక్తుడి ద్వారా తెలియజేయబడినప్పుడు తను కానీ మరి సరిదిద్దుకున్నదిగా లేకుండా ఉంటూ వచ్చిందనమాట. అట్టి అక్రమమైన సంబంధాలు కలిగిన వారిగా ఉండకూడదు అని మరి తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి తెలియజేయబడుతూ వచ్చిన వాక్య భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే అక్కడ క్లియర్ గా వ్రాయబడింది. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మరి ఇక్కడ మరి పాత నిబంధనలో అయితే మరి ఎట్టి రీతిగా ఉందో మరి ఇక్కడ నూతన నిబంధనలోకి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరి చూపు తలంపే మరి పాపం అని తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. ఆ యొక్క మోహపు చూపుతో చూచినప్పుడే తమ హృదయమందు వ్యభిచారం చేసిన వారిగా ఉంటూ వస్తున్నారని తెలియజేయబడుతూ వస్తుంది. అట్టి రీతిగా మరి ఇక్కడ హెరోదియ కూడా మరి తను చేసింది పాపం అని తెలియజేయబడినప్పుడు దిద్దుకోకపోగా తన మీద పగపట్టినదిగా ఉంటూ వచ్చిందనమాట. అట్టి రీతిగా ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది. మరి తన యొక్క తప్పిదము తెలిసినప్పుడు మరి తను సరిదిద్దుకోలేదు. మరి అదే సమయంలో మరి హేరోదు కూడా మరి ఆ యొక్క యోహాన్ను బంధించి చెరసాల్లో ఉంచినాడు. ఎందుకంటే తన యొక్క తప్పును గురించి తెలియజేసినప్పుడు మరి ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు తెలియజేసినప్పుడు మరి దాన్ని సరిదిద్దుకున్న వారముగా ఉండాలి. కానీ దాని గురించి మరి ఆ చెప్పిన వారినే మరి విమర్శించే వారముగా ఉండకూడదని ఇక్కడ తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి తన యొక్క అక్రమ సంబంధాన్ని గురించి తెలియజేయబడినప్పుడు తను పోతూ వచ్చాడు. మరి అట్లాంటి సంబంధాన్ని కలిగి తెలియజేయబడినప్పుడు సరిదిద్దుకున్న వ్యక్తిగా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ఉన్నారు. ఆ రీతిగా మరి 2వ సమూయేలు 12వ అధ్యాయం చూసినట్టయితే దావీదు మరి ఆ యొక్క బెత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా సరిదిద్దబడిన వాడిగా ఉంటూ వచ్చాడు. తెలియజేయబడినప్పుడు తాను పశ్చాత్తాపడిన వాడిగా ఉంటూ వచ్చాడు దావీదు. పశ్చాత్తాపడిన తర్వాత కీర్తన 51వ అధ్యాయంలో తను రాస్తూ వస్తున్నాడు కదా, మరి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని. అట్టి రీతిగా మరి తెలియజేయబడినప్పుడు తను ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట. మరి అది తప్పు అని తెలియజేయబడినప్పుడు దాన్ని ఒప్పుకున్న వారముగా ఉండాలి.
ఆ యొక్క గద్దింపుకు లోబడిన వారముగా కూడా ఉండాలి. ఇక్కడ హెరోదియ ఒప్పుకోకపోగా ఆ యొక్క సంబంధాన్ని కొనసాగిస్తూ అదే సమయంలో ఆ యొక్క యోహాను భక్తుడు తెలియజేసినప్పుడు ఆ గద్దింపుకు విధేయత చూపించలేదన్నమాట. అట్టి రీతిగా చూపించని కారణాన్ని బట్టి మరి తన జీవితంలో ఎంతగా నష్టపోతూ వచ్చిందో కూడా నష్టపోయిందో కూడా తెలియజేయబడుతూ వచ్చింది. మరి అట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్న వారముగా ఉండకూడదని నీతిమంతుడైన ఆ యొక్క సేవకుడి విషయంలో తను ఎంతగా క్రూరంగా ప్రవర్తించిందంటే ఆ యొక్క క్రూరత్వము ఉండకూడదు. మానవుని యొక్క మనిషికి అట్లాంటి క్రూరత్వం ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది. తను ఒక స్త్రీగా ఉంటూ కూడా తను తన యొక్క తప్పిదము తెలియజేయబడినప్పుడు పశ్చాత్తాప పడలేదు. హేరోదియ పశ్చాత్తాప పడలేదు. హేరోదు కూడా పశ్చాత్తాప పడలేదు. పైపెచ్చు అతడు గద్దింపుకు కూడా తను లోబడినదిగా లేదనమాట. మన తలంపులు కూడా ఎల్లప్పుడూ సమయోచితమైనవి, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది. తనకు తలంపు పుట్టింది, చేశారు. ఆ యొక్క యోహాను భక్తుడైన యోహాను చెప్పినప్పటికీ సరిదిద్దుకోకపోగా ఆ గద్దింపుకు లోబడలేదు. లోబడిన దావీదు దినదినము ఆ యొక్క తప్పిదమును గురించి తెలియజేయబడినప్పుడు తను ప్రవక్త ద్వారా తెలియజేయబడినప్పుడు తను పశ్చాత్తాప పడినప్పుడు ఎట్టి రీతిగా తను ఆశీర్వాదింపబడ్డాడో కూడా తెలియజేయబడుతూ వచ్చిందనమాట. అంత మాత్రమే కాదు, తను ఏం చేసిందంటే ఇక్కడ 19వ వచనంలో ఉంది చూడండి. హెరోదియ అతని మీద పగపట్టి, ఎవరి మీద పగపట్టింది? భక్తుడైన యోహాను మీద పగపట్టిందనమాట. పగపట్టి ఏ రీతిగా అయినా అతడు నా పాపాన్ని గురించి తెలియజేశాడు కాబట్టి తన్ని నేను సంహరించాలి, ఏ రీతిగా అయినా అతన్ని చంపాలి. పగ అనేది ఎప్పుడు వస్తుందో ఒక మనిషికి, ఒక మనిషి తప్పిదం చేసినప్పుడు తన గురించి తెలియజేస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి మీద ఆ యొక్క కోపము, ద్వేషము, క్రోధము అన్ని కలుగుతాయి అన్నమాట. ఆ పగ, ఆ ద్వేషము అవి కలిగినప్పుడు మనిషి జీర్ణించుకోలేకపోతారు, కుదురుగా ఉండలేకపోతారనమాట. తను కూడా ఆ యొక్క హెరోదియ కూడా కుదురుగా లేదు. తన యొక్క రహస్యాన్ని, తన తప్పిదాన్ని బట్టబయలు చేసినందుకు తన మీద పగపట్టినదిగా ఉంటూ వచ్చిందనమాట. పగపట్టి తగిన సమయం కొరకు ఎదురు చూస్తుంది. ఏ రీతిగా అయినా ఆ యొక్క భక్తుల్ని సంహరించాలని ఆ యొక్క తను పగపట్టి ఎదురు చూస్తూ వస్తుందన్నమాట. మనకు శత్రువులుగా ఉన్న వారికి ఏదైనా కలిగినప్పుడు సంతోషించే వారముగా ఉండకూడదని ఇక్కడ తెలియజేయబడుతూ వస్తుంది. ఆ యొక్క పగను, ద్వేషము అది ఎప్పుడు మనలో ఉంటుందంటే మనం దేవునికి నమ్మకంగా లేనప్పుడు, దేవునిలో మనం లేనప్పుడు, దేవుడి వాక్యం విన్నా సరే మన హృదయం కఠినపరుచుకున్నప్పుడు, మనము విధేయత చూపించినప్పుడు ఆ పగ, ద్వేషము అవన్నీ హృదయంలో రగులుకుంటా పోతాయి అన్నమాట. క్షమించాలి అన్న భావన రాదు. ఒకవేళ మనం దేవుణ్ణి ఎరిగిన మనము క్షమించిన కొంతమందికి అది చాతగానితనంగా ఉండొచ్చు. కానీ అది దేవునికి అప్పగించాలి మనము. కానీ మనం ఏదైతే దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నప్పుడు, మనం ఒప్పింపబడుతున్నప్పుడు వాటిని సరిదిద్దుకొని క్రమముగా దేవునిలో ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడనమాట. తను పగపట్టి ఆ యొక్క సమయం కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడొస్తదా ఆ సమయం అని. ఆ సమయం రానే వచ్చింది. ఆ దినం రానే వస్తుంది. ఇక్కడ చూడండి 21వ వచనంలో చదివినట్టయితే, అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఆ యొక్క దినం కొరకు ఎదురు చూసింది. ఆ తగిన దినం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినమందు తన ప్రధానులకును, సహస్రాధిపతులకును, గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. హేరోదు ఏం చేశాడంటే తను జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు, ముఖ్యులైన వారందరికీ, ఎవరైతే ప్రముఖులు అనుకున్నారో వారందరికీ తన యొక్క జన్మదినాన్ని బట్టి విందు చేయించిన వారిగా ఉంటూ వచ్చారనమాట. అయితే ఆ విందు సమయంలో హెరోదియ కుమార్తె, ఈ హేరోదు కుమార్తె మాత్రం ఈమె కాదనమాట. ఫిలిప్పు యొక్క కుమార్తెనే ఈమె. లోపలికి వచ్చి నాట్యం ఆడటానికి హేరోదును అతనితో కూడా పంక్తిన కూర్చున్న వారిని సంతోషపరిచిన గనక, రాజు నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. ఆ యొక్క హెరోదియ కుమార్తె నాట్యం చేసేదిగా ఉంటూ వస్తుంది. నువ్వు నేను మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాము? లోకానుసారమైనది నేర్పిస్తున్నామా, లేక
ఇక పరిశుద్ధమైనది నేర్పించే వారముగా మనం ఉన్నామా? మరి మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకునే వారముగా ఉండాలి. ఇక్కడ వ్రాయబడిన రీతిగా మరి తన యొక్క జన్మదినాన్ని బట్టి తను కుమార్తె నాట్యమాడినప్పుడు తనను అడుగుతాడు, ఆమెను అడుగుతాడు. ఎందుకంటే అక్కడ కూర్చున్న ప్రధానులను, సహస్రాధిపతులను, మరి ప్రముఖులనందరినీ తన నాట్యం ద్వారా వారిని సంతోషపరిచింది కాబట్టి తన యొక్క ప్రతిఫలాన్ని ఇవ్వాలి గదా! ఆ ప్రతిఫలం ఇచ్చుటకు ఆమెను అడుగుతున్నాడు. నేను నీకేమి ఇవ్వాలని ఆ చిన్నదాన్ని అడిగినప్పుడు, మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినా నీకిచ్చేదను అని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను కదా! చాలా మంది ఒట్టు పెట్టుకుంటుంటారు. నాకిది జరిగితే నేను ఇది చేస్తాను. నాకిది అట్లా ఈ రాజు కూడా, హేరోదు కూడా మరి తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆహ్, ఆ కుమార్తె నాట్యమాడిన దాన్ని బట్టి ఒక పారితోషికము అంటే ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు తన రాజ్యంలో సగం మట్టుకైనా అడిగినా నేనిస్తానని ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడనమాట. కానీ ఈ అమ్మాయి చూడండి మరి ఎంత హుషారుగుందో మరి నాకు ఈ వాక్య భాగాలు చదువుతున్నప్పుడు అనిపించింది. పిల్లలు గూడా ఎంత ఇదిగా ఉంటారా అనిపించిందనమాట. తను సందేహించుకోలేదు. ఏం అడగాలని ఆలోచించలేదు. కానీ వెంటనే త్వరగా మరి ఆమె తన తల్లి దగ్గరికి వెళ్తుందనమాట. అట్లా ఒట్టు పెట్టుకున్న తర్వాత 24 వచనం చూసినట్టయితే, కనుక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లినడగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల అడుగుమనెను. ఇక్కడ చూడండి ఎంత భయంకరమో. మరి తను నాట్యమాడి వచ్చిన తర్వాత తను ఏమివ్వాలని అడిగినప్పుడు తను సందేహించుకోలేదు. తన తల్లి దగ్గరికి వచ్చిందనమాట. ఏమి అడగాలి అని అడిగినప్పుడు మరి తను ఏమంటుంది, తడుముకోకుండా తనకొచ్చిన ఆ యొక్క అవకాశాన్ని మరి వదులుకోకూడదనుకుంది హెరోదియ. దాన్ని బట్టి ఏం చేసింది, బాప్తిసం ఇచ్చి తలను అడగమనింది కదా! ఆ తలతో నేనేం చేస్తానన్న ఆలోచన తనకు రాలేదు. మరి ఆ యొక్క పాపకు కూడా ఆ ఆలోచన రాలేదు. మరి వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వెళ్ళింది. ఇక్కడ చూస్తే మరి మనం తల్లులముగా మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అన్న దాన్ని బట్టి చూస్తే యిర్మీయా 9వ అధ్యాయము 20వ వచనం చదివినట్టయితే ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. యిర్మీయా 9:20లో వ్రాయబడింది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇక్కడ చూడండి మన కుమార్తెలకు అంటే మన పిల్లలకి ఏమి నేర్పాలి అంటే రోదనము చేసే విద్యను నేర్పమని తెలియజేస్తూ వస్తుంది. కానీ ఇక్కడ హెరోదియ తమ కుమార్తెకి ఏం నేర్పిస్తుంది, ఆ యొక్క దేవుని యొక్క సేవకుడైన మరి యోహాను యొక్క తలను ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను అడగమని తెలియజేస్తూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి తన మీద పగపట్టి మరి తను ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను అడగమన్నప్పుడు ఆ అమ్మాయి కూడా తడుముకోకుండా వెళ్ళి మరి ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను అడిగినదిగా ఉంటూ వచ్చింది. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపు గోరుచున్నానని చెప్పెను. ఇప్పుడే నాకు ఇప్పించు అని గోరుచున్నానని చెప్పిందంట. మరి చూడండి ఎంత ధైర్యంగా ఒక మనుషుని యొక్క తలను తన అడగగలిగింది ఆ అమ్మాయి అంటే. మరి తల్లిదండ్రుల ప్రభావము పిల్లల పైన ఎంతైనా ఉంటుందని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి మన ప్రభావం మన పిల్లల పైన ఉంటుంది కాబట్టి మన ప్రవర్తన, మన చూపు, మన క్రియ, మన పనులు అన్ని కూడా యోగ్యమైన రీతుల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి తన తల్లి ప్రభావం తన పైన చూపిస్తూ వస్తుంది. ఎందుకంటే తల్లి ఏది చెప్పిందో అదే చేస్తుంది. మరి ఆ అమ్మాయి కూడా ఆలోచించలేదు. మరి నేను ఆ తలను తీసుకొని ఏం చేస్తాననే ఆలోచించలేదు. కానీ తన తలను అడిగింది, తీసుకుంది, వెంటనే కావాలంటుంది. మరి అది కూడా ఆలస్యం కూడా కాదు. ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నాననింది. రాజు బహుగా దుఃఖపడెను. కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చొని ఉండిన వారి నిమిత్తము ఆమెకి ఇయ్యను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపి వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను.
ఇక్కడ చూసారా, పగపట్టి ఆ యొక్క మరి తలను తెగ నరిపించింది. మరి తన కుమార్తెకు కూడా పాపము చేయటానికి నేర్పినదిగా ఉంటూ వచ్చింది. మరి నేనేం కోరుకోవాలమ్మా అంటే, ఒక రాజ్యాన్ని కోరుకోమనో, లేకపోతే ఏది వద్దనో చెప్పలేదు కానీ, ఒక భక్తుని యొక్క తలను కోరుకోమని చెప్పింది. అక్కడ యొక్క మరణము జరుగుటకు మరి ఆ తల నరకమని కోరినప్పుడు మరి తల కోరుతుందంటే అక్కడ పాపం చేసినట్టే మరి. ఆ యొక్క నరహత్య చేసినట్టే గదా! మరి తన కుమార్తెకు తను ఏం నేర్పించిందంటే, పాపం గురించి నేర్పిస్తూ వచ్చిందిగా ఉంటూ వచ్చింది. అట్టి రీతిగా ఉండకూడదు. మన పిల్లలకి మనము మరి అంగలార్పు విద్యను నేర్పే వారముగా ఉండాలని ఇర్మియాలో మరి ఎట్టి రీతిగా రోదనము చేసి దేవుని సన్నిధిలో వారు ఎట్టి రీతిగా జీవించాలనో అది నేర్పించే వారముగా ఉండాలి కానీ ఇట్టి రీతిగా మరి పాపాన్ని ప్రోత్సహించే వారముగా ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి తను ఆ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తలను తీసుకొచ్చారు. తను ఏం చేయగలిగింది? ఏమీ లేదు. మరి ఆ తలను పట్టుకొని మరి తిరిగి తన తల్లి దగ్గరికి వెళ్ళింది. అట్టి దుష్క్రియను ప్రోత్సహించే తల్లులుగా ఉండకూడదని, అట్టి స్త్రీలుగా ఉండకూడదని కూడా తెలియజేయబడుతూ వస్తుంది. 1 కొరింథీ 7వ అధ్యాయం చూసినట్టయితే, 1 కొరింథీ 7వ అధ్యాయము 1, 2 వచనాలు చదివినట్టయితే, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. చూడండి ఇక్కడ చూసినట్టయితే మరి కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. మరి జారత్వము జరగకుండా ఉండుటకు సొంత భర్త, సొంత భార్య ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది. అట్టి పవిత్ర బంధాన్ని కలిగి మరి మన కుటుంబాలని కూడా పవిత్రంగా మనం ఉంచుకునే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మరి ఆ యొక్క తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉండటానికి ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా వ్రాయబడుతుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన తలంపులకు, మన హృదయాలకు మరి ఆ యొక్క జ్ఞానము మరి పరిశుద్ధాత్మ దేవుడే దయచేసే దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. మన హృదయానికి, తలంపులకు కూడా ఆయన కావలిగా ఉన్న దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. మన తలంపులు, మన యొక్క మరి హృదయము ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అట్టి రీతిగా మరి ఈ యొక్క హెరోదియ వలె మనము జీవించకూడదని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు అనమాట. తను ఎంతగా మరి తన యొక్క స్థితిని బట్టి మరి తను అక్రమాన్ని కలిగి ఉన్నప్పుడు, హెచ్చరింపబడినప్పుడు కూడా తను సరిదిద్దుకోలేదు. గద్దింపుకు కూడా లోబడలేదు. మరి గద్దింపుకు లోబడిన నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన దావీదు పరిశుద్ధంగా జీవించగలిగాడు. కానీ తను ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను ఎడల మరి పగబట్టినదిగా ఉంటూ వచ్చింది. అట్టి పగ, ద్వేషము మరి క్రోధము మనలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. మరి అదే సమయంలో తన కుమార్తెకు పాపము నేర్పినదిగా ఉంటూ వచ్చింది. ఒక మంచిని నేర్పినదిగా లేదు. మరి అట్టి లిస్టులో అతల్య కూడా ఉంది. మరి అట్టి స్థితిలో మరి ఎందుకు నిజంగా నేను ఒక్కోసారి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మంచిని ఉంచాడు, చెడును ఉంచాడు. మంచిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, చెడుని చూసి మనం దేని నుంచి దూరంగా ఉండాలని కూడా మరి లేఖనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి అట్టి రీతిగా మనల్ని మనము పరిశుద్ధమైన బంధాల ద్వారా పవిత్రంగా ప్రభు కొరకు మన కుటుంబాలని కట్టుకోవాలని మరి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. మరి దీన మనసు మనం కలిగి ఉండాలని కూడా మనకు తెలియజేయబడుతూ వస్తుంది. మరి అట్టి దీన మనసును మనం కలిగి ఉండాలని మరి ఇక్కడ చూసినట్టయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడని గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నిజంగా మరి మనము సాత్వికమును దీన మనసును ఎవరి దగ్గర నేర్చుకోమంటున్నాడు? దేవుని దగ్గర నేర్చుకోమంటున్నాడు. కాబట్టి అట్టి సాత్వికమును అట్టి దీన మనసును మనం నేర్చుకొని ప్రభువు కొరకు మరి ఇంపైన సువాసనను వెదజల్లే వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ వాక్యము ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. ఇట్టి దుర్నీతులకు మనం దూరంగా ఉండాలని, మరి గద్దింపుకు లోబడే వారముగా ఉండాలని, పగబట్టిన వారముగా ఉండకూడదని, మన పిల్లలకి మనము పరిశుద్ధత నేర్పే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది. మరి ఈ హెరోదియ దేనికి కారణమైతూ వచ్చింది? ఒక నీతిమంతుని మరణానికి కారణమైతూ వచ్చిందనమాట. మనం ఏదైనా మరి చెప్తున్నప్పుడు మనం ఏదైనా ఒకరిని గురించి
మనం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో దాన్నే చెప్పాలి గాని, విన్న వాటికి చిన్నది కూడా మనము కల్పించినా, మరి ఆ యొక్క కల్పితం వలన జరిగే నష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి దేవుణ్ణెరిగిన మనము, విశ్వాసులుగా ఉన్న మనము, మన మాట ద్వారా మరి ఇతరులకు హాని చేసే వారంగా ఉండకూడదు. మన యొక్క క్రియ ద్వారా ఇతరులకు ద్రోహం చేసే వారంగా ఉండకూడదు. ప్రతిదీ మనం దేవుణ్ణెరిగిన మనము, మనం నష్టపోవచ్చేమో కానీ ఎదుటి వారికే నష్టాన్ని కొని తెచ్చే వారంగా ఉండకూడదు. అదేదైనా సరే మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ ఏది కూడా. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, మనము ఆ పరిశుద్ధతను, ఆ నీతిని మనం ధరించాలి కాబట్టి, అట్టి నీతియుక్తమైన జీవితాన్ని, అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలని మరి ఈ లేఖనాల ద్వారా తెలియజేయబడుతూ వస్తుంది. అట్టి రీతిగా ఉంటూ మరి మన కుటుంబాల్ని పరిశుద్ధతకును, పవిత్రతకును, మరి నీతికిని, సమాధానానికిని మరి గుర్తుగా మన కుటుంబాల్ని మనము కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో మరి మనకు మనమైతే కాపాడుకోలేము. ప్రభువు జ్ఞానాన్నివ్వాలి. ఈ లేఖనాల ద్వారా తెలియజేయబడిన విధంగా మరి మనల్ని ఎవరైనా ఏదైనా తప్పిదంలో ఉన్నప్పుడు హెచ్చరించినప్పుడు హృదయపూర్వకంగా స్వీకరించే వారముగా ఉండి, దాని నుంచి వైదొలిగి మరి పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడే వారముగా ఉండాలి. వీళ్ళేంది నాకు చెప్పేది. ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని అంగీకరించే వారంగా కూడా ఉండాలి. ఎప్పుడు మనం అంగీకరిస్తామంటే, మనం దేవుణ్ణి ఎరిగినప్పుడు. ఎప్పుడు మనము ఇదిగా ఉంటామంటే, దేవునిలో మనం ఉన్నప్పుడే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తాం. ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మనసు నొచ్చుకుంటారు. ఇట్లా ఎందుకు చెప్పారు నాకని. కానీ అది నిజమైతే దాన్ని అంగీకరించాలి. నిజం కాదనుకో దాని గురించి అడిగినా తప్పుండదు గానీ, అది నిజమైనా కూడా మనం మనసు నొచ్చుకొని వీళ్ళెందుకు నన్ను ఇలా అన్నారని దాని గురించి ఒకలాంటి వేదనను మన హృదయంలో ఉంచుకొని దేవునికి దూరంగా ఉండకూడదనమాట. అది నిజం కానప్పుడు అడగాలి. దాన్ని గురించి పరిష్కారం చేసుకోవాలి గానీ, మ ఈ ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మన కుటుంబాన్ని పవిత్రంగా ఉంచాలి. మన యొక్క బంధాలను పవిత్రంగా ఉంచుకోవాలి. అట్టి రీతిగా హెచ్చరింపబడినప్పుడు గద్దింపుకు లోబడాలి, విధేయత చూపించాలి అని నేర్చుకుంటున్నాం. అట్టి రీతిగా మరి మన కుటుంబాల్ని ప్రభువు కొరకు కట్టుకుంటూ, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ, మరి నేర్చుకుంటున్న వాక్యాల్ని మన దినదినము, మన అనుదిన జీవితంలో ప్రతి నిత్యము ఏదో ఒక శోధనతో శోధింపబడుతుంటాం. ఏదో ఒక శ్రమ ద్వారా దుఃఖపడుతుంటాం. కానీ వీటన్నిటి నుంచి ప్రభువు జయ జీవితాన్ని ఇస్తూ వస్తాడు. ఎప్పుడు అంటే మనం ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు, ప్రభువులో మనం ఉన్నప్పుడు. అంతేగాని దేవుడికి వేరయ్యుండి మనం ఏది చేయలేం కాబట్టి, మనమేదో వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మనం చేసే పనులు మనం చేస్తున్నాం అన్న రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఆలకించడు. వాటి ద్వారా మరి ప్రయోజనం కూడా ఉండదు. ఊకే వచ్చి విని వెళ్ళిపోతున్నాము అంటే మాత్రం. కాబట్టి విన్న వాక్యాల్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, మనం కుటుంబాల్ని కడుతున్నప్పుడు, మనం తెలియక కొన్నిటిని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. దేవా నేను ఇది చేస్తాను, అది చేస్తాను. చేయలేకపోయినప్పుడు పశ్చాత్తాప పడే వారముగా ఉండాలి. అట్టి స్థితిలో మనం ఎప్పటికప్పటికి సరిదిద్దుకోవాలి. మరి ఒప్పుకుంటున్నప్పుడు కూడా అజ్ఞానంతో ఒప్పుకోకూడదని మనకు తెలియజేయబడుతూ వస్తుంది. మరి జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. నేను మామూలుగా బాప్టిజం తీసుకున్న సమయాల్లో మరి ఎలాంటి ఒప్పుకోలు చేసుకోవాలనేది నాకు తెలీదు. ఎందుకంటే చాలా చిన్న అంటే 7th క్లాస్ చదివేటప్పుడు నేను ప్రభువుని అంగీకరించడంప్పుడు అనుకున్నా. ప్రభువా శ్రమ ఇచ్చి నన్ను శోధించి ప్రతినిత్యం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా నీకు శుద్ధ సువర్ణంగా నన్ను ఉంచుతురా అని తెలియక చేశా నేను. మామూలుగా ఆరాధన చేయమన్నప్పుడు చేశాను. చేసిన తర్వాత మరి సేవకులైన అన్నయ్యలు మరి మాకు తెలియజేశారు. మరి మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. మరి ఏది పడితే ఏది మనం ప్రభు సన్నిధిలో నిజంగా శ్రమ ఇచ్చి శోధించి శుద్ధ సువర్ణంగా ఉంచని ప్రార్థన చేశాను. ఆ శ్రమలకు తాళలేనప్పుడు నేను అనుకుంటాను, దేవా ఇంక నాకు చాలు ప్రభువా శ్రమలు. నేను అడిగాను, తెలుసో తెలియకో అడిగాను. కానీ నన్ను ఇంక శ్రమకు నన్ను ఇది చెయ్యకు అని చాలా సార్లు ప్రభు సన్నిధిలో దుఃఖపడిన దినాలున్నాయి. కానీ మనం అడుగుతున్న ప్రతిదీ కూడా సమయోచితమైన జ్ఞానముతో దేవుణ్ణి అడగాలి. అట్టి రీతిగా దేవుడు మరి ఎప్పుడు అజ్ఞానాన్ని ఇస్తాడండి దేవునిలో మనం ఉన్నప్పుడు. మరి ఇట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేసి మన యొక్క కుటుంబాల్ని మరి నీతియుక్తంగాను, పరిశుద్ధంగాను, పవిత్రంగాను ఉంచుకోవటానికి దేవుడు సహాయపడును కాక. మరి ఆ యొక్క మరి హెరోదియను గురించి మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మన జీవితాలు అపవిత్రంగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. నీతిమంతులైన వారి కొరకు మనము ప్రార్థించే వారముగా ఉండాలి కానీ, వారిని గురించి చెడుగా చేసే వారముగా ఉండకూడదని కూడా మనం ఈ యొక్క లేఖనాల ద్వారా నేర్చుకుంటున్నాం. దేవుడు
అట్టి కృపనిచ్చి సహాయపడును గాక.